ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ వర్క్ ఉంది నాకు. నేను అబ్దుల్ కలాం అయితే కాను, కానీ మీకు మాత్రం ఆయన వచ్చేసింది. అమ్మో అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి వదిలేసి వచ్చేసాను. ఇంకా క్యారేజ్ కూడా ఇచ్చేసాను. ఈరోజు తొందరగా ఇచ్చేసాను, ఎందుకంటే బాబుకి డ్రెస్ తేవాలి కదా. అబ్దుల్ కలాం గారి డ్రెస్ అయితే తేవాలి. అది ఎక్కడ దొరికిద్ది ఏంటి అనేది నాకైతే అసలు తెలీదు. బిసిన్ రోడ్ అయితే వెళ్తున్నాను, మా చెల్లి నేను వెళ్తున్నాము. మా మేనత్త కూతురు కొంచెం బిజీగా ఉంది, అందుకని మా చెల్లిని అయితే తోడుగా తీసుకెళ్తున్నా. మేమిద్దరం వెళ్ళి చూస్తాను అక్కడ ఎక్కడ దొరికిద్ది ఏంటి అనేది. నాకు కూడా తెలీదు. నాకు తెలిసి లైనింగ్ సెంటర్లో సూటే కాబట్టి నావీ బ్లూ కలర్ది, అందులో నేను చూసింది ఫోటోలో నావీ బ్లూ కలర్ సూట్ ఉంది. ఇంకా అదే కదా, ఇంకా చూద్దాము అని వెళ్తున్నా. అక్కడ దొరకదా లేకపోతే ఎక్కడైనా తీసుకురావాలి ఖచ్చితంగా. ఇంకా హెయిర్ కూడా ఎలా చేయాలి, మా బాబుకి హెయిర్ చిన్నగా ఉంది. అసలు ఆయన అబ్దుల్ కలాం హెయిర్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది. ఏదో ఒకటి చేసి మాత్రం నేను అబ్దుల్ కలాం లాగే రెడీ చేస్తాను నా బాబుని, అలీని. ఇంకా ఆలియాది కూడా ఇంకా సెట్ అవ్వలేదు డ్రెస్. అంటే స్కూల్ నా దగ్గర పింక్ కలర్ ఉంది, పింక్ కలర్ ఏమో వద్దు అంటున్నారు, లైట్ కలరే కావాలి. వైట్ కలర్ ఫోటోది ఇచ్చాను నేను, అదే కావాలి అంటున్నారు. ఇంకా సరే అని ఇంకా నా దగ్గర ఉన్నాయి డ్రెస్సులు, కానీ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి మాత్రం చేసి వీళ్ళిద్దరికి కాస్ట్యూమ్స్ అయితే రెడీ చేసేస్తాను నేను. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫస్ట్. మళ్ళీ ఇప్పటికే 12 దాటుతుంది, ఇంకా మళ్ళీ లేట్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఎండ కూడా ఎక్కువ ఉంది, వెళ్ళి వచ్చేస్తాము మా చెల్లి నేను. ఇంకా నేను మా చెల్లి అయితే వెళ్తున్నాము డ్రెస్ తేడానికి. ఇంకా ఇప్పుడైతే టైం మధ్యాహ్నం అయిపోయింది కూడా, ఇప్పుడు వెళ్తున్నాం. ఎప్పటికొస్తామో తెలీదు. ఇంకా మా అమ్మ బయట నుంచి చూస్తుంది, వెళ్ళిపోయింది. ఇంకా కింద అయితే మాకు ఆటోలు అయితే దొరకలేదు, అందుకనే కట్ట మీదకైతే ఎక్కుతున్నాము. కట్ట మీద ఎక్కి చూస్తేనేమో అక్కడ ఫ్లాగ్స్ అయితే అమ్మేస్తున్నారు, 3-4 బండులు అయితే పెట్టి. ఇంకా అవి చూస్తూ నుంచుంటే ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఆటోలో ఎక్కేసి బిసిన్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అడిగితే రూపమ్స్కి వెళ్ళండి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉండవు అన్నారు. ఇంకా అక్కడ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురు సందుకు అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే పానీపూరి కనిపించింది. ఇంకా పానీపూరి కనిపించగానే ఇంకా ఎందుకు ఆగుతాము, తినేసాము నేను మా చెల్లి అయితే. ఇంకా తర్వాత అక్కడే పానీపూరి అన్నయ్యకి అడిగితే రూపమ్స్ అడ్రస్ చెప్పారు, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి అరగంట వెతికితే అప్పుడు కనిపించింది అక్కడ మా బాబుకు కావాల్సిన కాస్ట్యూమ్ అయితే. కాస్ట్యూమ్తో పాటు నాకు టెన్షన్ ఉన్న హెయిర్ కూడా దొరికేసింది. ఇంకా టెన్షన్ లేదు, ఆ హెయిర్ కొంచెం పెద్దగా ఉంది, ఎలాగోలాగా చేసి చిన్నగా అయితే చేయాలి. ఇంకా తీసేసుకొని కిందకైతే వచ్చేసాము. కింద బిల్ చేపించుకొని ఇంకా వెళ్తూ మధ్యలో సోనో విజన్కి వెళ్దామంది మా చెల్లి. వెళ్ళి టీవీలో అయితే చూసి వచ్చేసాము. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. చూసారా, మా మనోడు కోసం తెచ్చిన అబ్దుల్ కలాం డ్రెస్ నాకైతే పెట్టి ఇంకా నేను ఆ డ్రెస్ కూడా నన్ను ఇప్పుడు తొడిగించేలా ఉంది. ఇది అబ్దుల్ కలాం డ్రెస్ అంట, దాంతో పాటు విగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది ముందు నాకు పెట్టి ట్రై చేస్తుంది మా అమ్మాయి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే సూట్ అయిందో లేదో నాకు తెలియదు, నాకు కంట్రోల్లా. మా అమ్మాయి అయితే నవ్వుతుంది. ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ వర్క్ ఉంది నాకు. నేను అబ్దుల్ కలాం అయితే కాను, కానీ విగ్ మాత్రం ఆయన. ఇంకా మా నాన్న పెట్టుకున్న విగ్ తీసి మా ఆలియా అయితే పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని అందరినీ నవ్విచ్చేసింది. ఇంకా కొంతసేపు నవ్వుకొని పిల్లల్ని అయితే రెడీ చేశాను ట్యూషన్కి పంపించడానికి. రక్లే ఆలియా అచ్చా आता है आया उन्हें जा रे अम्मो करवी दैया माता है चिंचू जा रे बच्ची खाना खाती है चल अम्मो करवी दैया వచ్చేసింది अम्मो हैप्पी बोलो, हैप्पी इंडिपेंडेंस डे। चलो बाय. कहाँ लिया इधर दिखे पिल्लू. हैप्पी विनिट डे नहीं, हैप्पी इंडिपेंडेंस डे. पिन्नी डे. ये
फ्लैग नाथ का, वो लव सिंबल के नाथ का, ये फ्लैग नाथ का। अल्लाह हाफिज। मामी भी पड़ गए वीडियो में। हाय मामी, మా చిన్న మేనత్త హాయ్. ఫ్యూచర్లో వచ్చే యూట్యూబర్, కుకింగ్ యూట్యూబర్. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలియా కోసం తెచ్చిన ఈ మాంగ్ టీకాలు అయితే చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఒకటి వచ్చి 150 అంట, ఇదేమో 200 అంట. ఇవేమో 10 వేళ్ళకి వేస్తారు కదా, అది 2 చేతులకి వేస్తారు కదా 10 వేళ్ళకి, అది. ఇంకా ఈ ముక్కు పుడక అయితే వెతికాను, కనిపించట్లేదు ఇందులో. అది ముక్కు పుడక కాదు, ప్రెస్సింగ్దే. ఆలియా కోసం 2 తీసుకున్నా, ఒకటి కనిపించట్లేదు, ఒకటే కనిపించింది. ఇంకా ఆలియాకి అయితే ఏం డ్రెస్ వేయాలో నాకు అర్థం కావట్లేదు, వైటే కావాలన్నారు. ఇంకా ఇదైతే నా 10 ఏళ్ల క్రితం డ్రెస్ అనుకుంటా, ఆ 10 ఏళ్ల క్రితం డ్రెస్ ఇది నాది. ఈ డ్రెస్ అయితే తీసాను, దీంట్లో నుంచి ఆలియా సైజు కట్ చేసి కుట్టేస్తాను. ఇంకా బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టలేను, ఇప్పటికే చాలా బడ్జెట్ పెట్టేసా పిల్లలకి. అందుకని ఇంకా ఈ డ్రెస్ని అయితే ఎలా కన్వర్ట్ చేస్తానో చూసేయండి. నా టైలరింగ్ శక్తి ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఈ డ్రెస్లో మా పాపకైతే సెట్ చేసేస్తా. ఇంకా డ్రెస్ అయితే చూడండి ఎంత బాగుందో నా డ్రెస్. 10 ఏళ్ల డ్రెస్, 10 ఏళ్ల నుంచి నా దగ్గరే ఉంది, ఇప్పుడు మా పాపకు పనికొస్తుంది. ఇదిగోండి ఇలాగుంది. ఇంకా రేపు వేసి చూపిస్తాను పిల్లలకి, పాపకి, లేకపోతే కుట్టి అయినా చూపిస్తాను. చూసేయండి ఎలాగుందో. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇంకా డ్రెస్ అయితే కుట్టేశాను చూడండి, మా పాప సైజ్ చేసేసా. దీన్ని దూరంగా వెళ్తే కనిపించింది మీకు, ఇదిగోండి మా పాప సైజు చేశాను ఆ డ్రెస్ని. ప్యాంటు చూపించు. ఈ డ్రెస్ మొత్తం కింద గేర్ మొత్తం అలా పెట్టేశాను చూడండి. ఎలాగుందో అందరూ కామెంట్లో చెప్పండి, నా ఐడియా ఎలాగుందో. 10 ఏళ్ల డ్రెస్, 10 ఏళ్ల క్రితం డ్రెస్ ఇప్పుడు మా పాపకైతే స్టిచ్ చేశాను నాది. ఇదిగోండి ఇదైతే ప్యాంట్ కూడా అదే సేమ్, మొత్తం కట్ చేసి మళ్ళీ అలాగే కుట్టేశాను. రేపు మా పాప వేసుకునిద్ది కదా ఆలియా, అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా కుట్టేసిన తర్వాత ఆలియాకు పొద్దున్న వేసేవన్నీ బయట పెట్టేశాను. ఇంకా పొద్దున్న మళ్ళీ వెతుక్కోవాలి ఎందుకు అని మొత్తం ఒకేసారి పక్కన పెట్టుకున్నా. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే డ్రెస్ కుట్టేశాను, పిల్లలు పడుకున్నారు చూసారు కదా. ఇంకా అవన్నీ రెడీగా పెట్టేశాను. పొద్దున్న మళ్ళీ లేట్ అయిద్దని, పొద్దున్నకి వెళ్ళిపోవాలి 7:30 గంట స్కూల్, అందుకని మొత్తం రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. ఇప్పుడు పడుకొని మళ్ళీ అసలు ఇప్పుడు ఫస్ట్ నేను వీడియో ఎడిట్ చేసుకోవాలి, వీడియో ఎడిట్ చేయాలి. స్కూల్లో ఏమో ఫ్లవర్స్ రెడీ చేసుకురమ్మన్నారు, అది కూడా వీడియో సేవ్ చేసుకుని ఉన్నా. పేపర్స్ ఏమంటారు, అది చిన్న పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కొని తెచ్చాను. అవి ఫ్లవర్స్ అయితే చేయాలి. ఇంకా అవన్నీ చేస్తానా పడుకుంటానా ఏమో నాకే తెలీదు. నేనైతే బాగా అలసిపోయి ఉన్నా, ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.